హలో, అందరికీ నమస్కారం. అయితే నేను ఇప్పుడు అరుణాచలం కొండపైన ఉన్నాను. అరుణాచలం కొండపై నుంచి మనం ఈ విధంగా అరుణాచలం టెంపుల్ పూర్తిగా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఈ అరుణాచలం కొండపైన మనకి విరూపాక్ష కేవ్ అని అంటే మన అరుణాచల రమణ స్వామి ఉన్నాడు కదా, రమణ మహర్షి, ఆయన యొక్క సమాధి అండ్ ఆయన ధ్యానం చేసుకున్నటువంటి ప్రదేశం. ఈ రెండు ప్రదేశాలు కూడా ఈ కొండపైన ఉన్నాయి. కొండపైకి రావాలి అనుకుంటే ఇక్కడ రాజగోపురం ఉంది కదా, ఇది రాజగోపురం. ఈ రాజగోపురం నుంచి మీరు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఆ గోడ పక్క నుంచే స్ట్రైట్గా వెళ్తే మళ్ళీ కొండవైపు దారి కనిపిస్తుంది. ఓకే, ఆ దారి తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇటు రైట్ సైడ్ వచ్చారు అనుకోండి, ఈ దారి నుంచి ఇక్కడ గోడ పక్క నుంచే వస్తే మీకు ఇక్కడ మెయిన్ రోడ్ వస్తుంది. మెయిన్ రోడ్కి ఆపోజిట్లో కొండ కనిపిస్తుంది. అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఇప్పుడు మీకు కనిపిస్తుందో ఈ రైట్ సైడ్ తీసుకొని రాజగోపురం నుంచి ఈ గోడ పక్క నుంచి స్ట్రైట్గా ఇటు కొండ వైపు వస్తే ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత మీరు అక్కడ ఎవరిని అడిగినా కొండపైకి ఎలా వెళ్ళాలి అంటే వాళ్ళు దారి చూపిస్తారు, రావచ్చు. ఓకే, ప్రతిరోజు చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు. అండ్ తోవలో మనకి కొండపైకి వెళ్ళే మార్గంలో వాటర్ బాటిల్స్, జ్యూస్లు అమ్మేవాళ్ళు కూడా ఉంటారు. భయం ఏం లేదు. ఓకే, ఈ ప్లేస్ నియరెస్ట్ ప్లేస్ అన్నమాట, దగ్గర ప్లేస్. కొండపైన విరూపాక్ష కేవ్కి కానీ లేదా మన రమణ మహర్షి గారి తపస్సు చేసుకున్న ప్రదేశానికి కానీ ఇది దగ్గర ప్లేస్. చాలామంది ఏమనుకుంటారంటే రమణ మహర్షి ఆశ్రమం ఉంది కదా, ఆ ఆశ్రమం నుంచి వస్తేనే దగ్గర ప్లేస్ అనుకుంటారు. అది చాలా దూరం అవుతుంది. ఓకేనా, ఈ ప్లేస్ మనకి ఈ రాజగోపురం పక్కన ఇలా రైట్ సైడ్ తీసుకొని ఇలా వస్తే ఈ ప్లేస్ దగ్గర దారి. ఓకేనా, మళ్ళీ దిగడం కూడా ఇక్కడి నుంచే దిగవచ్చు, వచ్చిన దారిలోనే దిగి వెళ్ళచ్చు. ఓకే ఓకే అయితే మన ఛానల్కి చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది రాజగోపురం తర్వాత ఇక్కడ గోపురం ఉంది. ఈ గోపురాలన్నీ చూడండి. అయితే ఈ గోపురాలన్నీ చూడాలంటే నేను కొంచెం సైడ్కి వెళ్తాను. చూడండి ఒకసారి, స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఇది కంప్లీట్గా ఈ టెంపుల్ మొత్తం అన్ని గోపురాలు ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నాయి. ఓకే, ఈ టెంపుల్ మొత్తం 25 ఎకరాలలో విస్తరించి ఉంది. ఓకేనా, 25 ఎకరాలు ఉంటుంది. మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరింత సమాచారం కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.